ఓం శాంతి. బాబా ఈరోజటి మురళీలో జ్ఞానాన్ని బాగా విచారసాగరమంతన చేసి ప్రత్యేకంగా స్పెషల్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఇతరులకి వినిపించండి అన్నారు. చిన్నపిల్లలకి ఎలా అయితే బొమ్మలు చూపిస్తూ అర్థం చేయిస్తారు, అలాగే మీరు కూడా చిత్రాలను ఆధారంగా చేసుకొని ఇతరులకి జ్ఞానం వినిపించండి. ఎవరినైనా మురళీ క్లాస్లో కూర్చోబెట్టే ముందు ఆత్మ పరిచయము, పరమాత్మ తండ్రి పరిచయము తప్పనిసరిగా ఇవ్వాలి, లేకపోతే వారికి సంశయాలు వస్తాయి అన్నారు. ముందు జ్ఞానాన్ని వివరంగా అర్థం చేయించిన తర్వాతనే వారు తండ్రిని కలుసుకోవచ్చు అన్నారు. ఇంకా ఈరోజటి మురళీలో సోల్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్కి సంబంధించిన విషయాలను వినిపించారు. ఇది 9th May 2026 మురళి. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు సెల్ఫ్ను అంటే స్వయాన్ని రియలైజ్ అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి అయిన పరమాత్మ నుండి వినండి. దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. మధురమైన పిల్లలు సెల్ఫ్ను రియలైజ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రి ద్వారా వినండి. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. ప్రశ్న: మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని పిల్లల్ని కొంతమంది అడుగుతారు. అప్పుడు వారికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి? జవాబు: మీరు చెప్పండి, అవును, మేము ఆత్మ సాక్షాత్కారం పొందాం. ఆత్మ జ్యోతిర్బిందువు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ గురించి పూర్తి జ్ఞానం ఇప్పుడు మాకు లభించింది. ఆత్మ సాక్షాత్కారం చేసుకోనంత వరకు దేహాభిమానులుగా ఉండేవారిమి, కానీ ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత మాకు పరమాత్మని యొక్క రియలైజేషన్ మరియు ఆత్మ యొక్క రియలైజేషన్ కూడా కలిగింది అని చెప్పాలి. ఆత్మబోధ, ఆత్మజ్ఞానం, ఆత్మస్పృహ, ఆత్మ అభిమానం ఇవన్నీ మనకు అనుభవంలోకి వచ్చాయి. ఆత్మజ్ఞానం తెలియడంతో పరమాత్మని కూడా తెలుసుకోగలిగాము అని చెప్పాలి. పాట: వారు మా నుండి ఎప్పుడూ దూరం అవ్వలేరు. వారి పట్ల మాకున్న ప్రేమను ఎవ్వరూ తగ్గించలేరు. ఇది పాటలో ఉంది. ఓం శాంతి. మధురాది మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా ఇలా అంటారు, మేము సాధు సత్పురుషుల కోసం మరణిస్తామని ఎప్పుడూ ఎవ్వరూ అనరు. మేము తండ్రితో పాటు వెళ్ళాలి, ఈ శరీరాన్ని వదిలివేయాలని పిల్లలకి తెలుసు. అందుకే మేము ఈ శరీరాన్ని వదిలి బాబాతో పాటు వెళ్తామని అంటారు. తండ్రి తనతో పాటు తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిల్లలు పిలుస్తారు. మరేం చేయను? ఇక్కడే వదిలి వెళ్ళిపోను? ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకొని వెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. ఈ ప్రపంచమంతా వికారీగా ఉంది. ఇది కూడా మీకు తెలుసు. మీరు ఎవరినైనా వికారులు, పతితులు అని అంటే వారు డిస్టర్బ్ అవుతారు. మనుషులకు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఒక్క తండ్రి మహిమ చెయ్యాలి, కానీ ఇంకెవరిని మనం డైరెక్ట్గా అందరూ వికారీగా ఉన్నారు, మీరు పతితులు అని ఇలా అనలేం. ఇది భగవంతుడు అనగలుగుతున్నాడు మురళి ద్వారా, కానీ మనము పిల్లల ఇతరులకు చెప్పేటప్పుడు అలా అనకూడదు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మీరు చాలా తెలివిగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎక్కువగా ప్రశ్నించడం చూశారనుకోండి, వారికి ఇలా చెప్పండి, మేము ఇంకా కచ్చాగా ఉన్నాము, అంటే మేము ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం జ్ఞానం అంతా సంపూర్ణంగా చెప్పలేకపోతున్నాము. మా పెద్దక్కయ్య వచ్చి మీకు సమాధానం చెప్తారు అని అక్కడి నుండి తప్పుకోవాలి. శివబాబా చెప్తున్నారని మీరు అంటారు. భగవాను వాచ, మనుషులందరూ పతితంగా ఉన్నారు. ఎవరంటున్నారు ఈ మాట? భగవాను వాచ, మనుష్య సబ్ పతిత్ హై. భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా. భగవంతుడైతే పతితంగా అవ్వరు. మనుషులు పతితంగా ఉన్న కారణంగా పతిత పావన అంటూ పిలుస్తారు. దేహదారులను భగవంతుడు అని అనలేరు. భగవంతుడని నిరాకారుడైన శివుణ్ణి అంటారు.
శివుడి మందిరాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదట ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మంచిగా నిలుస్తారు. మొట్టమొదటి విషయం ఏంటంటే శివ భగవాను వాచ నన్నొక్కరిని స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని వాళ్ళకి చెప్పాలి. వారికి తనదంటూ శరీరం ఏమీ లేదు, శివుడికి శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా వారి వారి సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. వాళ్ళు కనిపిస్తారు, శివబాబా అయితే కనిపించరు. వీరిని పరమపిత పరమాత్మ అని అంటారు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని మీరు కూడా అంటారు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసం నవవిధ భక్తిని చేస్తారు. కానీ భక్తి చేసేవారు ఎప్పుడూ సాక్షాత్కారాన్ని పొందలేదు. భగవంతుడు ఎవరు అనేది వారికి అసలు తెలియదు. కేవలం వారు నిరాకారుడని అంటారు. ఆత్మే మాట్లాడుతుంది. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ కానీ శరీరం కానీ మాట్లాడలేవు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. ముందు ఆత్మను గుర్తించాలి, తర్వాత తండ్రి ద్వారానే తండ్రిని గుర్తించగలుగుతారు. ఆత్మ స్వయాన్ని తెలుసుకోలేనప్పుడు తన తండ్రిని పరమాత్మని ఎలా తెలుసుకోగలుగుతుంది? పరమాత్మని సాక్షాత్కారం జరగడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆత్మ ఒక అద్భుతమైన నక్షత్రం అంటారు. అలాగే పరమాత్మని కూడా చూసినప్పుడు ఒక అద్భుత సితార మెరుస్తూ ఉంది అని అంటారు. కానీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉందని ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తిగా దేహ అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు బాబా అంటారు, దేహి అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి అప్పుడు నా ద్వారా వినండి. వినేది ఆత్మే. ఆత్మకు వినిపించేందుకు పరమాత్ముడే కావాలి. వినేది ఆత్మే, కానీ ఆత్మకు వినిపించాలంటే ఎవరు కావాలి? పరమాత్మ కావాలి. మనుషులకు అర్థం చేయించేవారు మనుషులే అయ్యి ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం ఎవరికీ లేదు. అందుకే ముందు ఆత్మను తెలుసుకోండి, సెల్ఫ్ను రియలైజ్ అవ్వండి అని అంటారు. నేను ఆత్మను ఎలా రియలైజ్ అవ్వాలి అని చెప్పి ఆత్మనే అడుగుతూ ఉంటుంది. మన ఆత్మలో మొత్తం పాత్రంతా ఎలా నిండి ఉంది అనేది ఎవరికీ తెలియదు. సాధువులు, సన్యాసులు మొదలైన వారు ఎవరూ చెప్పలేరు. తండ్రి వచ్చి పిల్లలను సెల్ఫ్ను రియలైజ్ అయ్యేలా చేయవలసి ఉంటుంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకార పరంపిత పరమాత్మ అయిన నా ద్వారా వినండి. ఆత్మ మరియు పరమాత్మ కలుసుకున్నప్పుడే ఈ సంభాషణ అనేది జరుగుతుంది. పరంపిత పరమాత్ముడు ఎప్పుడు వస్తారు, ఎలా వచ్చి అర్థం చేయిస్తారు అనేది ప్రపంచానికి తెలియదు. తెలియని కారణంగా అభిప్రాయ భేదాల్లోకి వస్తారు. వారిదంతా శాస్త్రాలపైన ఆధారపడి ఉంటుంది. బాబా అంటారు, వాటి ద్వారా మీరు నన్ను రియలైజ్ అవ్వలేరు. అలాగే తమను తాము రియలైజ్ కూడా అవ్వలేరు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అనడం వలన ఏం జరుగుతుంది? మనల్ని పతితుల నుండి పావనంగా ఎవరు తయారు చేస్తారు? త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? ఆత్మ మరియు పరమాత్మని జ్ఞానాన్ని ఇంకెవరు ఇవ్వలేరు కదా. అందుకే ఏ ఆత్మలకైతే తమ తండ్రి గురించి తెలియదో వాళ్ళని నాస్తికులు అని అంటారు. కానీ వాళ్ళేమంటారు? ఎవరైతే భక్తి చేయరో వారే నాస్తికులు అని. ఇప్పుడు మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. చిత్రాల ద్వారానే అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ప్రపంచ పటాన్ని చూసి ఉండరో వారికి లండన్ ఎక్కడుంటుందో, అమెరికా ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? ఎప్పటి వరకైతే టీచర్ కూర్చొని ఆ పటం చూపించి అర్థం చేయించరో అప్పటి వరకు తెలియదు. అందుకే మీరు ఈ చిత్రాలను తయారు చేశారు, కానీ డీటెయిల్గా ఎవరు అర్థం చేసుకోలేరు. సూర్యవంశీయులు ఈ రాజధానిని ఎక్కడి నుండి తీసుకున్నారు? తర్వాత చంద్రవంశీయులు ఎలా తీసుకున్నారు? వారు సూర్యవంశీయులతో ఏమైనా యుద్ధాలు చేసి తీసుకుంటారా రాజ్యాన్ని? లేదు. అందరికీ ఒక్క తండ్రి నుండి, అది కూడా సంగం యుగంలోనే వారసత్వం లభిస్తుంది. సూర్యవంశీయులు, చంద్రవంశీయులైతే విశ్వానికి యజమానులు. వేరే ధర్మం ఏది ఉండేది కాదు. అందుకే యుద్ధం యొక్క మాటే ఉండదు.
మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సూర్యవంశీయులపై చంద్రవంశీయులు గెలుపొంది లేదా యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకుంటారా? లేదు, అలా ఎప్పుడూ జరగదు. అవి రెండు వేరు వంశాలు. సూర్యవంశం పూర్తవగానే చంద్రవంశీయులు వస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చిత్రాలకు సంబంధించిన జ్ఞానం అంతా ఉంది. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వారి బుద్ధిలోకి జ్ఞానం అంతా వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు ఇది ఏనుగు, ఇది ఫలానా అని పుస్తకంలో చూపిస్తూ చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఈ డ్రామాను తెలుసుకున్నారు. ఈ మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు, మరియు ఈ విషయాలను బ్రాహ్మణ కులం వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు కూర్చొని అనవసరమైన వాదన చేస్తూ ఉంటారు. అలాగని అందరికీ ఒకేసారి అర్థం చేయించవచ్చు అని కూడా కాదు, వేరువేరుగా అర్థం చేయించవలసి ఉంటుంది. అందుకే కోర్స్ అందరికీ కూర్చోబెట్టి ఒకేసారి చెప్పాం. ఇండివిజువల్గా కానీ చిన్న గ్రూప్స్గా కానీ చెప్తూ ఉంటాం. ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని అర్థం చేసుకున్నటువంటి వారే క్లాస్లో కూర్చోవాలి అని ఒక నియమం కూడా ఉంది. అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అసలేమీ అర్థం చేసుకోలేరు. సంశయాలు కలుగుతూ ఉంటాయి. భగవంతుడైతే ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైన వారని మీరు అర్థం చేయిస్తారు. దేవతలను కూడా భగవంతుడు అని అనలేరు. ఆత్మజ్ఞానం కూడా మీకు ఇప్పుడు లభించింది. కర్మఫలాన్ని ఆత్మని అనుభవిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. భగవంతుడైన తండ్రి ఒక్కరే, వారసత్వం వారి నుండే లభిస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి అని బాబా అర్థం చేయించారు. జన్మ జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు. హనుమంతుని పూజారులు ఎవరైతే ఉంటారో హనుమంతుని స్మృతి చేస్తారు. మరి శ్రీకృష్ణుని పూజారులు ఎవరైతే ఉంటారో వారు శ్రీకృష్ణుని స్మృతి చేస్తారు. కానీ మీరైతే నేను ఆత్మను అనే విషయం తెలుసుకున్నారు కాబట్టి మీరెవరి స్మృతిలో ఉంటారు? ఆత్మ తండ్రి అయిన పరమాత్ముని స్మృతిలో, పరమపిత పరమాత్ముని స్మృతిలో. వారిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది అని మీకు ఇప్పుడు అర్థమైంది. ఆ తండ్రి స్వర్గ రచయిత కాబట్టి తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. అంటే స్వర్గ వారసత్వమే మనకి ఇస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది. రాజ్యాధికారం ఉండడానికి ఇప్పుడేం స్వర్గం లేదు. నరకంలోనైతే రావణుడి రాజ్యం ఉంది. ఒకప్పుడు మన రాజధాని ఎలా నడిచింది, తర్వాత ఎలా క్రిందకు దిగిపోయాము అనేది ఎవరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటూ మనం క్రిందకు దిగాల్సిందేనని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. స్వర్గ వారసత్వము లభిస్తుంది. మనము తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే తండ్రి వారసత్వం లభిస్తుంది. కానీ ఎప్పటి వరకైతే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వరో, యోగం ద్వారా పావనంగా అవ్వరో అప్పటి వరకు వారసత్వం లభించదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడంతో మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. వికర్మాజితులుగా అవుతారు, ఇది గ్యారెంటీ. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు తీక్షణ బుద్ధి గలవారు ఉంటే గొడవ చేయటం మొదలు పెడతారు. విఘ్నాలు వేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరైనా హంగామా చేసినట్లయితే ఏకాంతంలో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. 7 రోజుల కోర్సు ఉంటుంది, అప్పుడు వివరంగా అర్థం చేయిస్తామని చెప్పాలి. 7 రోజుల బట్టీలో కూర్చొని ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడి నియమము. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది కాబట్టి మనుషులు తికమక పడతారు. ఏదైనా కొత్త సెంటర్ తెరిచినప్పుడు అందరికీ అర్థం చేయించగలిగే చురుకైన వారెవరైనా అక్కడ ఉండాలి. భగవంతుడు అందరికీ ఒక్కరే. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. పరమాత్మ అందరికీ తండ్రి. పతిత పావన రండి అని పిలుస్తున్నారంటే తప్పకుండా వారు పావనమైన వారు. వారు ఎప్పుడు పతితంగా అవ్వరు. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు. సత్యయుగంలో అందరూ పావనంగా ఉంటారు, కలియుగంలో పతితంగా. పతితులు చాలా మంది ఉంటారు.
పావనమైన వారు కొద్ది మందే ఉంటారు. సత్యయుగంలోకి అయితే అందరూ వెళ్ళరు. ఎవరైతే పతితుల నుండి పావనంగా అవుతారో వారే పావన ప్రపంచానికి వెళ్తారు. మిగిలిన వారంతా నిర్వాణ ప్రపంచంలోకి అంటే పరంధామంలోకి వెళ్ళి ఉంటారు. మొత్తం ప్రపంచమంతా వచ్చి ఇక్కడ మతాన్ని తీసుకోరని మీకు తెలుసు. అందరూ ఎందుకు తీసుకుంటారు? కొద్ది మందే వస్తారు. మిగతా వారు కేవలం భగవంతుడు అవతరించారనే సందేశం విని వెళ్ళిపోతారు. మీరు మొత్తం ప్రపంచానికి మతం ఇవ్వడం అనేది కష్టం. ఇప్పుడు ఇది అందరికీ వినాశన సమయం. అందరి వినాశనం జరిగేది ఉంది. వారు శాంతిగా కూర్చొని వినాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు అంటే ఇదంతా అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. మరి మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబాయే పతిత పావనుడు, వారే అర్థం చేయిస్తారు. గీతలో కూడా ఈ మాట చాలా ప్రసిద్ధమైనది. అదేమిటంటే, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని పతిత పావనుడైన తండ్రియే చెప్తారు. ఈ పదాలు గీతకు సంబంధించినవి. శివబాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, నేను సర్వశక్తివంతుడను, పతిత పావనుడను, గీతా జ్ఞాన దాతను, జ్ఞానసాగరుణ్ణి. ఇవి గీతలోని పదాలు కదా. వారు కేవలం శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటారు. మీరు శివ భగవాను వాచ అంటారు. భగవంతుడు నిరాకారుడు. వారెప్పుడు పునర్జన్మల్లోకి రారు. వారు అలౌకికమైన దివ్యమైన జన్మను తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, అతన్ని భగీరథుడని అంటారని బాబా స్వయంగా అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారు. కావున మనిషి పేరును బ్రహ్మ అని పెట్టడం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మ నుండి తర్వాత పావనమైన అవ్యక్త ఫరిస్తాగా అవుతారు. అంటే ప్రజాపిత అన్నప్పుడు ప్రజలందరి మధ్యలో ఉండేటువంటి ఒక మనిషికే బ్రహ్మ అని పేరు పెట్టడం జరుగుతుంది. అతడే మళ్ళీ అవ్యక్త బ్రహ్మగా ఫరిస్తాగా అవుతాడు. పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. కావున తప్పకుండా పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారు. ఇది విస్తారమైన వివరణ. కల్పకృతం వలె నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని భగవంతుడు చెప్తున్నారు. మొట్టమొదట ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి. పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఓ పతిత పావన రండి అని పాడుతూ వచ్చారు కదా. గంగ అయితే ఎలాగో ఇక్కడే ఉంది పావనం చేయడానికి. మరి కానీ అందులో ఒకవైపు మునుగుతూనే మళ్ళీ పతిత పావన రా అని ఎందుకు పిలుస్తున్నారు అంటే అండర్స్టూడ్. అక్కడ నామమాత్రంగా అందులో మునుగుతున్నారు, కానీ ఎవ్వరూ పావనంగా అవ్వటం లేదు. మీరు పిలుస్తున్నారంటేనే తప్పకుండా ఎక్కడో ఒక చోట నుండి భగవంతుడు వస్తారు అని. పతితులను పావనంగా తయారు చేసే పాత్రను అభినయించటానికి పతిత పావనుడు వస్తారు. బాబా అంటారు, మీరు పావనంగా ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత మీలో మాలిన్యం చేరుకుంది, అది యోగ బలం ద్వారానే తొలగుతుంది. మీరు పవిత్రంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి రాగలుగుతారు. పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఏదైతే అర్థం చేయిస్తున్నారో, ఏదైతే జరుగుతుందో దానిని మంచి రీతిలో అర్థం చేసుకొని ధారణ చెయ్యాలి. మనం కేవలం ఉన్నతోన్నతమైన తండ్రి మహిమను చేస్తాము. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఎంత పతితంగా అయిపోయారు. మొదట్లో పావనంగా ఉండేవారు. మళ్ళీ స్మృతి యాత్రలో ఉండడం ద్వారా మీరు పావనంగా అవుతారు. భక్తి మార్గం నుండి మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది చాలా సహజమైన విషయం. ఇది పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఉదయాన్నే లేచి విచారసాగర మంథనం చెయ్యాలి. తర్వాత ఎవరొచ్చినా వారికి అర్థం చేయించాలి. మురళీలోని ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అప్పుడు మనసులో పక్కాగా నిలిచిపోతాయి. మొట్టమొదటి ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయటం. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రే స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు చేస్తారా చెయ్యరా ఇక మీ ఇష్టం. తండ్రి ఆజ్ఞ అయితే మీకు లభిస్తుంది.
పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇక పతిత ప్రపంచం వైపు మీ బుద్ధి యోగం వెళ్ళకూడదు, వికారాల్లోకి వెళ్ళకూడదు. ఈ వివరణ అయితే చాలానే లభిస్తూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఉదయాన్నే లేచి విచార సాగర మంతనం చెయ్యాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, ఇతరులకు వినిపించాలి. అందరికీ మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. సెకండ్ పాయింట్, పావన ప్రపంచానికి వెళ్ళేందుకు ఈ పతిత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. బాబా ఫస్ట్ పాయింట్లో అమృతవేళ లేచి విచారసాగర మంతన చేయమంటున్నారు. అలాగే అందరికీ తండ్రి పరిచయం ఇవ్వండి, పాయింట్స్ నోట్ చేసుకొని వినిపించండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బుద్ధి యోగాన్ని పతిత ప్రపంచం నుండి తొలగించుకోవాలి అని చెప్తున్నారు. వరదానము, నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అయి ఒక్కొక్క సెకండ్లో మరియు సంకల్పంలో సంపాదనను జమ చేసుకునే పదం పతి భవ. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అయి ఒక్కొక్క సెకండ్లో ఒక్కొక్క సంకల్పంలో సంపాదనను జమ చేసుకునే పదం పతి భవ. వివరణ, ఎవరికైతే స్వయాన్ని బిజీగా ఉంచుకునే విధానం తెలుసో వారే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అనగా వారి ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, ప్రతి సంకల్పంలో సంపాదన ఉండాలి. ఎలాగైతే ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసాను కార్యంలో ఉపయోగించి 10 రెట్లుగా చేస్తారు, అలాగే మీరు కూడా ఒక్కొక్క సెకండ్లో సంకల్పంలో సంపాదన చేసి చూపించండి. అప్పుడు పదం పతులుగా అవుతారు. దీనితో బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది, వ్యర్థ సంకల్పాల ఫిర్యాదులు కూడా సమాప్తమైపోతాయి. స్లోగన్, ఎవరైతే యాచిస్తారో వారు సంతోషం అనే ఖజానాతో సంపన్నంగా కాలేరు. అడిగేవారు ఎప్పుడు కూడా సంతోష ఖజానాతో సంపన్నంగా ఉండలేరు. ఇక్కడ అడగడం కాదు, ఇవ్వడం రావాలి. మనం ఇస్తూ ఉంటే అందరి నుండి మనకి రిటర్న్ లభిస్తూ ఉంటుంది. ఎప్పటికీ అది తరగదు. ఇంకా ఇచ్చేవారు ఎప్పుడు నిండుగానే ఉంటారు. అవ్యక్త ప్రేరణలు, సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్పై సెట్ అయి ఉండేవారే అచంచలంగా స్థిరంగా ఉంటారు. బాప్దాదా అంటారు, పిల్లలు ప్రాణం పోయినా కానీ మీ సంతోషం పోకూడదు. ధనమైతే దాని ముందు అసలు ఏమీ కాదు. ఎవరి వద్దనైతే సంతోషం అనే ఖజానా ఉంటుందో వారికి ఏది పెద్ద విషయంగా అనిపించదు. అలాగే సదా సహయోగి సేవాదారి పిల్లలతో బాప్దాదా ఉంటారు. బాప్దాదా తోడుగా ఉంటారు ఆ పిల్లలకి. అందుకే భయపడే విషయం ఏది లేదు. ఈరోజు స్వమానము, నేను పదం పతి ఆత్మను. ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఎలా అయితే పైసా లెక్కలు చూసుకుంటూ జమ చేసుకుంటూ దాన్ని ఎన్నో రెట్లు పెంచుతూ ఉంటారో, మనం కూడా ఒక్కొక్క సెకండ్ని సఫలం చేసుకుందాం. ప్రతి సెకండ్లో ఇంటర్నల్గా బాబాతో కనెక్ట్ అవుతూ స్వమానం యొక్క అభ్యాసం చేస్తూ ఎక్కువ జమ చేసుకుందాం. అలా జమ చేసుకుంటూ పదం పతిని అని అనుభవం చేద్దాం. ఓం శాంతి.